హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ వీడియో అనేది తీసుకొచ్చాను. 3Dలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఓకే, ఇక్కడ చిన్న డెమో అయితే చూపిస్తాను. आपण का स्टाइल क्या है मालूम कि राग पोरुस्ते साइट मार ఫ్రెండ్స్, మీరైతే డెమో చూస్తారు కదా, నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మీట్లో పెట్టాను. సో కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, అందుకని మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరైనా ఫాలో కావకపోతే ప్లీజ్ మన పేజ్ని అయితే ఫాలో చేయండి. ముందుగా మీరు స్నాప్ స్పీడ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చిన్న చెప్పాలి మీకు, మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకున్న ఫోటో, ఏదైనా ఒక ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. టూల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ హెల్లింగ్ అని ఉందిగా, ఈ హెల్లింగ్ పైన క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఫోటోని ఇలా బ్రష్ చేయండి ఫ్రెండ్స్. బ్రష్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది రిమూవ్ అయిపోయి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఫోటో ఇలా చేసుకొని రైట్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. తర్వాత సింపుల్గా మీరు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. నేనంటే ఒక 3 ప్రెజెంట్ లింక్ అయితే ఇచ్చాను. షేక్ ఎఫెక్ట్ ప్లస్ ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి వచ్చేసి లిరికల్. ఈ మూడింటిని మీరు ఇన్పుట్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో కెమెరాని ఆన్ చేసుకోండి, ముందే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు లిరికల్ ఉండదు. సో మీకు ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఇందాక మీరు స్నాప్ స్పీడ్లో మీరు ఎడిట్ అయితే చేసుకున్నారు కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా అయితే మీరు ఎడిట్ అనేది చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఉండాలి. సో నేను అది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో అది కూడా మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్తో ఉన్న ఫోటో కూడా ఇక్కడ జస్ట్ ఈ విధంగా అయితే రీప్లేస్ అనేది చేసుకోండి. ఓకే, ఇలా అయితే రీప్లేస్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళేసి మీరు ఇక్కడ కూడా ఒక ఫోటోని రీప్లేస్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది మిగతా ఇక్కడ మీరు ఫస్ట్ అయితే బీట్ మార్ దగ్గర వచ్చేసి ఫోటో అనేది చాలా సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ఒక 7 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేను లిరిక్ గురించి ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ఎఫెక్ట్ని మీరు కాపీ లేయర్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ కెమెరాని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఈ ఎఫెక్ట్ అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు పేస్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ నచ్చితే, ఒకవేళ నచ్చకపోతే ఎండింగ్లో ఒక 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేయకండి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ వేరేది ఇచ్చాను, మీకు 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి నచ్చినా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఒక 3 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయకండి. మళ్ళీ ఆ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఎండింగ్లో ఒక ఎఫెక్ట్ ఇచ్చాను, మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్, అది కూడా ఇక్కడైతే ఎండింగ్లో అయితే పేస్ట్ చేయండి. అది కూడా మీకు ఈ ఎఫెక్ట్ ఒకవేళ సెట్ అవుతుంది అనుకుంటేనే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా కూడా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇలా తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లిరిక్ ఒకసారి ఓపెన్ చేయండి. లిరిక్ ప్రాజెక్ట్ ఇక్కడ మీకు ఫంట్ మిస్సింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని సింపుల్ ఇక్కడ నుంచి ఫంట్ అయితే మీరు రీప్లేస్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా అయితే అవుతుంది. ఒకవేళ మీకు కలర్ నచ్చకపోయినా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లేయర్స్ అనేది ఒకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒక 9 లేయర్స్ అయితే ఉంటుంది. కాపీ లేయర్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కెమెరాని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డూప్లికేట్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారండి, ఈ ఫోటో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో అది మీరు ఈ లిరికల్ పైకి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా పైకి ఉంటే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్కి లిరిక్ అనేది ఈ విధంగా అయితే సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాకపోతే, ఎక్కడైతే సెట్ కాలేదు సో అక్కడ అయితే మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ మీకు ఇంకోటి వచ్చేసి లైటింగ్ పిఎన్జీ కూడా ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.